హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో శ్రీ పద్మ మహాపురాణంలో నుంచి సృష్టి క్రమం ఎలా ఉంది, ఎలా జరిగింది, ఈ యొక్క గ్రంథం సృష్టి గురించి ఏమని చెప్తా ఉందనేసి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుద్ది. ఈ వీడియోలో కానీ చూసేటప్పుడు చూడండి, వేద వ్యాస విరచితము సంపూర్ణ శ్రీ పద్మ మహాపురాణము, ఇది సరళ వచనము, బ్రహ్మశ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం భాషా ప్రవీణ తెలుగు. దీని యొక్క ప్రచురణ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్. చూడండి, పేజీ నంబర్ 47లో సృష్టి ఖండము, సృష్టి స్వరూప వివరణము. ఇక్కడ చూసేటప్పుడు చూడండి, బ్రహ్మ మానస పుత్రులు సనక సనందనాదులు, తరువాత దేవతలు, అసురులు, పితృవర్గము, మనుజులు అనే ఈ 4 రకాల సృష్టిని తిరిగి చేయదలిచిన బ్రహ్మ తనను తాను ఉదకములో సంయోజించుకున్నాడు. ముక్త స్వరూపుడైన అతని నుండి పిరుదు భాగము నుండి దురాత్ములైన అసురులు జన్మించారు. అప్పుడు విధాత కేవల తపోరూపుడైన తమోరూపమైన ఆ శరీరాన్ని వదిలేశాడు. అదే రాత్రి అనబడినది. అందుక పరమాత్మ ఆనందించాడు. చూడండి, రాత్రి సమయంలో పిరుదుల భాగం నుంచి, అంటే బ్రహ్మ యొక్క పిరుదుల భాగం నుంచి దురాత్మలు జన్మించిండ్రంట. తర్వాత చూస్తే, అటుపైన బ్రహ్మ ముఖము నుండి సత్వగుణ శీలురైన దేవతలు ఉద్భవించారు. ఆ శరీరాన్ని కూడా అతను విడిచిపెట్టినందున అది పగలు అయింది. ఈ కారణం చేతనే రాత్రి వేళ అసురులు, పగటిపూట దేవతలు బలవంతులు అయినారు. చూడండి, బ్రహ్మ యొక్క ముఖము నుండి ఇక్కడ దేవతలు పుట్టినరంట, పిరుదుల భాగం నుంచి దురాత్మలు పుట్టినరంట, అంటే అసురులు పుట్టినరంట. తర్వాత చూస్తే, జగత్తుకే తాను పిత అని పితామహుడు తలచినంతనే పితరులు జనించారు. కాని విధాత ఆ దేహాన్ని కూడా వదిలి వేస్తుండగా రాత్రి పగళ్ళ మధ్య గల సంధ్యాకాలమైంది. తరువాత బ్రహ్మ రజోగుణ మాత్ర శరీరాన్ని ధరించాడు. అందుచేత రజోగుణాతిశయులైన మనుజులు జనించారు. పరమాత్మ ఆ దేహాన్ని కూడా విడిచిపుచ్చాడు. అది శరత్ వెన్నెల అయింది. అయితే శరత్ కంటే సంధ్యయే ముందుగా పుట్టినట్లు వేదవచనం. ఈ వెన్నెలలో మనుష్యులు, పితృదేవతలు బలవంతముగా ఉంటారు. వెన్నెల, రేయింబగలు, సంధ్యా సమయం అనేవి త్రిగుణాత్మకములు. తర్వాత ఇక్కడ చూసేటప్పుడు చూడండి, మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పేజీ నంబర్ 48లో, అటుపైన బ్రహ్మ కేవలం రజోగుణ శరీరాన్ని ఇంకొక దాన్ని స్వీకరించి సృష్టిని ఉపక్రమించాడు. ఇంతవరకు జరిగిన ఏ సృష్టి పట్ల కూడా ఆయనకు ఆనందం కలగని కారణం చేత ఆ శుద్ధ బ్రహ్మదేవునికి ఆకలితో కూడిన కోపం కలిగింది. బ్రహ్మదేవుడి కంటే ఆకలితో కూడిన కోపం కలిగిందంట. ఒకానొక అంధకార సమయం అది. అట్టి సమయంలో సృష్టికి ఉపక్రమించడంతో వికృత రూపులు కొందరు జనించారు. అంటే వికారం కలిగిన రూపులు కొంతమంది జన్మించిరంట. భీకరమైన ఆకలితో పరమేష్ఠినే తినేయడానికి ఆయనపై పడసాగారు. చూడండి, ఆయన్నే తినేదానికంటే బ్రహ్మనే, సృష్టింపబడిన వారు తినేదానికి ఆయన మీదే ఎగబడినరంట. ఆకలి వల్ల వారు రక్షితులుగాక అని కేకలు వేయసాగాడు. అందుచేత వారు రాక్షసులని పేరు పొందారు. చూడండి, రాక్షసులు పుట్టినరంట. ఓలు ఆయన్ని తినాలనుకున్నారంట. అంటే బ్రహ్మనే తినాలనుకునేటువంటి రాక్షసుల్ని బ్రహ్మ సృష్టించిండు. ఈ రాక్షసులు ఏం చేసిండంటే బ్రహ్మనే తినేదానికి రెడీ అయిపోయినరు. మరికొందరు యజ్ఞము చేస్తాము అన్నందువల్ల యక్షులు అనబడిన వారు వారిని చూసి బ్రహ్మ భీతిని చెందగా ఆయన జుట్టు రాలిపోయింది. చూడండి, తర్వాత సృష్టింపబడిన వాళ్ళని చూస్తేనే బ్రహ్మకి ఏమైందంట, బ్రహ్మ భీతిని చెందగా ఆయన జుట్టు రాలిపోయిందంట. వారు ఆయన తల మీదకెక్కారు. అప్పటికి బ్రహ్మ ఆకలి చల్లారలేదు. అతని సృష్టికి ఆ వైఖరి సహజమే కదా. అంటే బ్రహ్మ ఇటువంటి వాళ్ళని సృష్టించేదంట. ఆకలి చేత మెలికలు తిరిగిన సృష్టి వల్ల సర్పాలు జనించాయి. చూడండి, బ్రహ్మ చేతిలో సృష్టింపబడిన కారణంగా, చూడండి, ఆకలి చేత మెలికలు తిరిగి సృష్టి వల్ల సర్పాలు జనించినాయి అంట. ఆకలి వలన ఈ సర్పాలు జనించినాయి అంట. ఆ సృష్టి వలన బ్రహ్మ మరింత క్రోధము చెందుటకే పుట్టిన వారు పిశితాశిషులు మాంసభక్షులైండ్రంట.
ఈ సృష్టికి కూడా విధాతకు సంతృష్టి కలగలేదు. అటుపైన గంధర్వ జాతి, పక్షి జాతి సృష్టించాడు. ఈ రెండు సృష్టులు శక్తిని ప్రేరేపించి చేసిన అవి ప్రశాంతతను కలిగించలేకపోయాయి. అటుపైన బ్రహ్మదేవుని వివిధ అవయవాల నుంచి సృజన సాగింది. ముఖం నుంచి మేకలను, ఉర భాగము నుండి గొర్రెలను, కడుపు నుండి ఆవులను, గేదెలను, పాదాల నుండి ఏనుగులు, గుర్రాలు, కంచర గాడిదలను, ఒంటెలను, అడవి దున్నలను, ఇతర పశుజాతులను సృజించాడు. రోమము నుండి ఫలముల ఇచ్చే వృక్షాలను, మూలములను, దుంప జాతులను సృజించాడు. చూడండి, బ్రహ్మదేవుడు ఎంత సృష్టించినా ఆయనకి దాని మీద ఇష్టం అవ్వలేదంట. అప్పుడేం చేసిండంటే, అటుపైన బ్రహ్మదేవుని వివిధ అవయవాల నుంచి సృజన సాగింది. ముఖం నుంచి మేకలు పుట్టినాయి అంట, పుర భాగం నుండి గొర్రెలను, కడుపు నుండి ఆవులను, గేదెలను, పాదాల నుండి ఏనుగులు, గుర్రాలు, కంచర గాడిదలను, ఒంటెలను, అడవి దున్నలను, ఇతర పశుజాతులను సృష్టించాడు. మళ్ళా రోమముల నుండి ఫలములిచ్చే వృక్షములను, మూలములను, దుంప జాతులను సృజించిండంట ఈ బ్రహ్మ. ఇదంతా నమ్మేలాగుందా? ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. ఇదేమైనా సైన్స్కి నిలబడేలాగుందా? ఇది జరిగే పనేనా? ఇలా జరుగుద్దా సృష్టి? గాని బైబిల్లో సృష్టి గురించి ప్రశ్నించే మతోన్మాదులారా, మీరే ఆన్సర్ చెప్పండి. అనేక మంది బైబిల్లో తప్పులుంటాయి, బైబిల్లో వివక్ష ఉందని మాట్లాడుతున్నారు కదా. శ్రీ పద్మ మహాపురాణంలో ఇలా రాసుకొని ఉన్న సృష్టి క్రమం గురించి దీనికి మీరేం సమాధానం చెప్తారు? కల్పాదిన మొట్టమొదట పండిన వెంటనే అంతరించే ఔషధులను సృష్టించి వాటిని యజ్ఞంలో పొందుపరిచాడు. జనజీవన నివాస సముదాయాలను దగ్గరగా జీవించే గొర్రెలు, మేకలు, కంచరగాడిదలను, అశ్వతరములు అంటే లేడీ జాతులు, ఆవులు, గేదెలు, గ్రామ్య పశువులు అనబడును. క్రూర మృగములు జాతికి చెందిన 2 గిట్టలు కలిగిన పులి, సింహం, అడవి జంతువుల జాతికి చెందిన కోతి, ఏనుగు వంటివి అరణ్య పశువులు. చూడండి, ఇక్కడ సృష్టి క్రమంలో కానీ మీరు కానీ చూసినట్లయితే, చూడండి, ఈరోజు మన వీడియోలో మాట్లాడుకొని ఉండము, బ్రహ్మ యొక్క పిరుదుల భాగం నుంచి రాక్షసులు పుట్టినరంట, ముఖము నుండి దేవతలు జన్మించిండ్రంట. ఇలా రకరకాలుగా అన్నీ సృష్టించినా కానీ ఆయనకు సంతోషం అవకుండా ఉండే తలకే రాక్షసులు ఆకలయ్యి ఈయన్నే తినే స్టార్ట్ చేసిండ్రంట. ఇదంతా చూసి బ్రహ్మకి ఏమైపోయిందంటే జుట్టు రాలిపోయిందంట. ఇంత చేసినా కానీ ఈ బ్రహ్మకి ఆనందం అవ్వలేదు, దీని మీద ఎటువంటి ఇష్టము అవకుండా ఉండే తలకే ఈ బ్రహ్మ ఏం చేసిందంటే ఫైనల్గా బ్రహ్మ దేహం అయి ఉన్నటువంటి వివిధ అవయవాల నుంచి సృష్టిని చేసేదానికి ప్రారంభించిండో. ముఖం నుండి మేకల్ని, రకరకాలైన ప్రాణుల్ని, పక్షుల్ని, చెట్లని అన్నిటినీ ఈయన యొక్క బ్రహ్మ యొక్క అవయవాల నుంచి ఈ భూమిలో జనించిందంట, అంటే సృష్టించిందంట. ఇదేమైనా నమ్మేలాగుందా? నమ్మశక్యంగా ఉందా? ఇది కొంచెం కామెడీగా లేదా? మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. సృష్టి క్రమం ఇలా జరిగిందనే మీరు అనుకుంటా ఉన్నారా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.